Hi friends, today arrays and mode manipulations, arrays and dam manipulations గురించి నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి చేసుకున్నామో రీక్యాప్ చేద్దాము. సో మనం లాస్ట్ క్లాస్లో ర్యాండమ్ నెంబర్స్, సో ఒక 100 లోపు ర్యాండమ్ నెంబర్స్ని ఎలా ఫ్లోటింగ్ పాయింట్లో రిప్రజెంట్ ఎలా వచ్చింది కన్సోల్లోకి, random.math.random ఎలా వర్క్ అవుతుంది, math.ceil అంటే ఏంటి, ఆ math.ceil అనేది లార్జెస్ట్ నెక్స్ట్ నెంబర్ని ప్రింట్ చేస్తుంది తెలుసుకుందాము. HTML ఇన్పుట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పేసి, సో ఒక టెక్స్ట్ యూజర్ వాల్యూని ఎలా ఇస్తామని చెప్పేసి టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నాము. మోర్ ఓవర్ పాస్వర్డ్ ఇన్పుట్ కూడా నేర్చుకుందాము. సో వివిధ రకాల రేడియో బటన్స్, చెక్ బాక్స్, డేట్ అండ్ టైమ్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మోర్ ఓవర్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్కి స్ట్రిక్ట్ ఈక్వలిస్టుకి లూజ్ ఈక్వలిస్టుకి డిఫరెన్స్ నేర్చుకున్నాము. స్ట్రిక్ట్ ఈక్వల్ టు అంటే వాల్యూతో పాటు టైప్ను కూడా చెక్ చేస్తుంది. లూజ్ ఈక్వల్ టు ఓన్లీ వాల్యూని టైప్ చేస్తుంది కానీ టైప్ను మాత్రం చెక్ చేయదన్నమాట. ఇది లూజ్ ఈక్వలిస్ట్. సో ఈ క్లాస్లో మనం వచ్చేసి అరేస్, సో అరేస్ మెథడ్స్, వాటి ఆపరేషన్స్ ఎలా ఉంటాయి నేర్చుకుందాము. ఫంక్షన్స్లో డిక్లరేషన్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుందాము. డ్యామ్ మానిపులేషన్స్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పాను కదా. సో వాటి మ్యానిపులేషన్స్ గురించి క్లాస్ లిస్ట్ రిమూవ్, క్లాస్ లిస్ట్ యాడ్, అపెండ్ చైల్డ్ గురించి, క్రియేట్ ఎలిమెంట్ కూడా నేర్చుకుందాం అన్నమాట. ఓకే రైట్. స్ట్రక్చర్ అంటే ఏంటి? సో డేటాని స్టోర్ చేసేది వివిధ రకాల దాంట్లో, లిస్టు, అరేసు, సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ డేటాని ఎఫిషియన్సీగా స్టోర్ చేసేదాన్ని డేటా స్ట్రక్చర్ అని అంటారు. డేటా స్ట్రక్చర్స్ అలౌస్ టు యూజ్ ద స్టోర్డ్ and organize data efficiently. This will allows to easily access and perform operations on this data. సో ఈ డేటా స్ట్రక్చర్ని మనము యాక్సెస్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఎఫిషియన్సీగా డేటా స్టోర్ చేసి మోర్ ఓవర్ మనకు అప్డేటు, డిలీటు మనకు కావాల్సిన విధంగా డేటా స్ట్రక్చర్ అనేది మారుతుంది అనమాట. సో అది మనకు ఈజీగా ఆర్గనైజ్ కూడా అవుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్లో మనము జావా స్క్రిప్ట్లో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి అవి ఏంటో కూడా నేర్చుకుందాం. అరేస్, ఓకే, ఆబ్జెక్ట్స్, మ్యాప్స్, సెట్స్ గురించి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు అరేస్ అంటే ఏంటి వాటి గురించి అనేది తెలుసుకుందాం. సో అరే అంటే ఏంటి? లిస్ట్ హోల్స్ అండ్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్. సో పైథాన్లో మనము ఒక లిస్ట్ ఇస్తాం, ఆ లిస్ట్ని అరే అంటారు. సో యాజ్ ఈజ్ మన జావా స్క్రిప్ట్లో కూడా అరే హోల్స్ అండ్ ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్, ఆర్డర్డ్గా ఉండాలి, సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్కి పైథాన్కి ఉన్న డిఫరెన్సెస్లో సో అరే డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా నేర్చుకుందాం. సో క్రియేటింగ్ అనే లెట్ మై అరే ఈక్వల్స్ టు 5, 6, 2, 8.2 ఇచ్చాడు. ఇక్కడ లెట్ అని చెప్పేసి మై అరే ఈక్వల్స్ టు 5 నెంబర్ ఇచ్చాడు, సో స్ట్రింగ్ ఇచ్చాడు, మళ్ళీ నెంబర్ ఇచ్చాడు, ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఇచ్చాడు. ఇదంతా కూడా సో ఒక అరే, మై అరే. సో console.log.my అరే అన్నప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? యాజ్ ఇట్ ఈజ్ మై అరేలో ఏమేమి ఉందో అదంతా కూడా ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడు, లెట్ మై అరే 5, 6, 2, 8.2 ఉంది కదా. దీంట్లో 0 ఇండెక్స్ ఏది, 1 ఇండెక్స్ ఏది అని చెప్పేసి కూడా మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో. సో ఏది ప్రింట్ అవుతుంది? console.log.my అరే. సో 0కి ఏమి 5 ప్రింట్ కావాలి, console.log.my అరేకి 1 ప్రింట్ ఏమవుతుంది, 6 ప్రింట్ కావాలి. సో ఇప్పుడు చూడు, యాజ్ ఇట్ ఈజ్ మనకు అవుట్పుట్లో ఏమొచ్చింది? 5, 6 అనేది అవుట్పుట్ వచ్చిందనమాట. సో మనం 0 యొక్క ఇండెక్స్, 1 యొక్క ఇండెక్స్ మనం ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి 5, 6 అనేది మనకు అరే ఐటెంలో ఉన్న అరే ఇండెక్స్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇందాక చెప్పాను కదా, ఒక అరేలో డేటా స్ట్రక్చర్లు ఏమవుతుంది, మనం అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా,
మోడిఫై చేయాలన్నా సో ఏం చేయాలన్నా కూడా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మోడిఫై చేయాలి. ఇప్పుడు 6 సెకండ్ 1 యొక్క ఇండెక్స్లో ఉండేది 6 SIX 6 ఉంది కదా. సో 6 అని ఒక స్ట్రింగ్ రూపంలో కాకుండా 6 అని నెంబర్ రూపంలో ఇవ్వాలి అనుకుందాం. సో లెట్ మై అరే ఈక్వల్స్ టు 5, 6, 2, 8.2 అని ఇచ్చాడు కదా. ఆ మై అరేకి 1 ఇండెక్స్ ఏంటి 6, ఆ యొక్క 1 ఇండెక్స్కి 6 అని ఇవ్వాలి. అప్పుడు మై అరే విత్ ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్లో 1 అని ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి, అక్కడ ఐ మీన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. సో ఈక్వల్స్ టు మనం ఏమైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది 1 యొక్క ఈక్వల్స్ టు 6 అని పెట్టాలి. కన్సోల్ డాట్ లాగ్ డాట్ మై అరేని ఇచ్చినప్పటికీ సో మనకి ఏం ప్రింట్ అవుతుంది 5, నెంబర్ 6 ఉంటుంది, 6, 2, 8.2 వస్తుంది. సో 5, 6, అవుట్పుట్ అనేది రావడం జరిగిందనమాట. సో మోడిఫై చేయాలి అనేది చూసామన్నమాట. నెక్స్ట్ సరే ఇంత ఎన్ని ఉన్నాయి లెంత్ కనుక్కోవాలనుకుంటే మనం ఏం చేస్తాం జావా స్క్రిప్ట్లో అరే యొక్క లెంత్ని కనుక్కోవాలంటే ఏం చేస్తాము. సో అసలు మనము పైథాన్లో ఏం చేస్తాం లెంత్ కనుక్కోవాలంటే లెన్ అనే యూజ్ చేసి లెన్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ దిస్ లిస్ట్. పైథాన్లో లెన్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి మనము లెంత్ అనేది కనుక్కుంటాము. కానీ ఈ జావా స్క్రిప్ట్లో అరే డాట్ లెంత్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ దిస్ అరేస్. సో లెంత్ కనుక్కోవాలంటే లెన్ ఆఫ్ అని పెట్టాలి పైథాన్లో. బట్ జావా స్క్రిప్ట్లో అరే డాట్ లెంత్ అని పెడితే చాలు అనమాట. అరే యొక్క డాట్ అరే ఏమి మై అరే డాట్ లెంత్ అని చెప్పేసి అన్నా కూడా అరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. సో పైథాన్లో ఏముంటుంది మై లిస్ట్ అని చెప్పేసి 5, 6, 2, 8.2 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ లిస్ట్ ఏమి ఇచ్చాడు లెన్ ఆఫ్ అన్నాడు. సో ఆఫ్లో ఏం పెట్టాలి మై లిస్ట్ యొక్క నేమ్ పెట్ట. సో అప్పుడు ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్ అని పెట్టినప్పటికీ మనకి ఎంత వస్తుంది సో ఏమొస్తుంది 4 వచ్చింది. 1, 2, 3, 4 లెంత్ అనేది ఎప్పటికైనా 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ ఉంది. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే రైట్. లెంత్ అనేది ఖచ్చితంగా 1 నుండి స్టార్ట్ అవుతుంది. మోర్ ఓవర్ ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఇది కావద్దండి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో ఏమవుతుంది లెట్ మై అరే ఈక్వల్స్ టు 5, 6, 2, 8.2 పైథాన్లో ఎలా ఇచ్చాము ఇక్కడ కూడా అలా ఇవ్వడం జరిగింది. లెట్ అనే కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. పైథాన్లో అవసరం లేదు, ఇక్కడ జావా స్క్రిప్ట్లో అవసరం ఉంటుంది. సో ఒకవేళ మై అరే డాట్ లెంత్ అని చెప్పడం జరిగింది. లెంత్ ఆఫ్ అరే ఈక్వల్స్ టు మై అరే డాట్ లెంత్ అని ఇచ్చిందంటే లెంత్ కనుగొడుతుంది అనమాట. అరే డాట్ లెంత్ కదా మనకు కావాల్సింది. సో మై అరే డాట్ లెంత్ ఇచ్చాం. కన్సోల్ డాట్ లాగ్ డాట్ లెంత్ ఆఫ్ అరే మనం ఏమి ఇచ్చినట్లయితే ఏమవుతుంది 4 ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వాడే పద్ధతులు వేరే కానీ వచ్చిన అవుట్పుట్లు సేమ్ అనమాట. ఓకే. హౌ టు యాడ్ రిమూవ్ ఐటమ్స్ ఇన్ అరే. ఒకవేళ మనము ఇందాక చెప్పుకున్నాం ఒక అరేలో మనం ఏం చేసాం ఇందాక ఇండెక్స్ యొక్క నెంబర్ ఏ ఇండెక్స్లో ఏమున్నాయి చూసాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి ఇండెక్స్ని మోడిఫై చేసాం, 6 బదులు నెంబర్ 6 పెట్టాం. సో ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలి ఎలా యాడ్ చేయాలో కూడా నేర్చుకుందాం అనమాట. నెక్స్ట్ పుష్ అరే మెథడ్స్లో పుష్ PUSH పుష్ ఆఫ్ అని చెప్పేసి ద పుష్ మెథడ్స్ యాడ్ న్యూ ఐటమ్ టు ది ఎండ్ ఆఫ్ ది అరే. ఏమి సో పుష్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి మనము కావాల్సిన ఒక ఐటమ్ని ఎండ్ ఆఫ్ ది అరేలో మనము ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 5, 6, 2, 8.2 ఉందనుకుందాము. దానికి లాస్ట్లో చివర్లో ట్రూ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాము. పుష్ ఆఫ్ అని చెప్పేసి యాడ్ చేయవలసిన యొక్క కంటెంట్ని ఆఫ్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్పటికి 5, 6, 2, 8.2 వస్తుంది. దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం. ఓకే పుష్ అని చెప్పేసి లెట్ మై అరే ఈక్వల్స్ టు 5, 6, 2, 8.2 ఇచ్చారు. దీనికి మనము ట్రూ అనేది లాస్ట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మై అరే డాట్ పుష్ ఈక్వల్స్ టు పుష్ ఆఫ్ ట్రూ అని పెట్టాం. సో ఎందుకు చివరిలోనే యాడ్ కావాలనేది లాస్ట్లో చెప్తా. కన్సోల్ డాట్ లాగ్ డాట్ మై అరే ప్రింట్ చేస్తే మనకేమొస్తుంది 5, 6, 2, 8.2 ట్రూ వస్తుంది అనమాట. సో చూడండి.
సో ఏమొచ్చింది 5,6,2,8.2 ట్రూ వచ్చింది అనమాట. ఒక లెట్ మై అరేలో 5,6,2,8.2కి ట్రూ అనేది లాస్ట్లో యాడ్ చేయడం జరిగింది. పుష్ అంటే ఏంటి? సో యాడింగ్ ద న్యూ ఐటమ్ ఇన్ ఏ అరే, ద ఎండ్ ఆఫ్ ది అరే అనాలి. ఓకే రైట్, ఎందుకంటే ఎండ్లోనే మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ పాప్. పాప్ అంటే ఏంటి? డిలీట్. ద పాప్ మెథడ్స్ రిమూవ్ ద లాస్ట్ ఐటమ్స్ ఆఫ్ ది అరే అండ్ రిటర్న్స్ దట్ ఐటమ్. మనం ఇందాక ఏమనుకున్నాం? పుష్ అంటే యాడ్ చేస్తాం. ఇవి కూడా మనం డేటా స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ది కంటెంట్ అనమాట. సో 5,6,8,2,8.2కిలో మనం పాప్ ఆఫ్ అని ఇచ్చినప్పటికీ లాస్ట్లో ఉన్న కంటెంట్ రిమూవ్ అవుతున్నాం. దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో లెట్ మై అరే ఈక్వల్స్ టు 5,6,2,8.2 ఉంటే సో ఒక ఐటమ్ ఇచ్చా, ఆ ఐటమ్కి మై అరే డాట్ పాప్ ఆఫ్ అన్నాం. సో దీనికి ఇప్పుడు పుష్ ఆఫ్ అని చెప్పేసి యాడ్ చేయాల్సిన ఐటమ్ ఇచ్చాం. ఇప్పుడు పాప్ ఆఫ్ రిమూవ్ చేయాల్సిన ఐటమ్ ఇవ్వాలా అంటే ఇకపోతే లాస్ట్ ప్రింట్ అవుతుంది, ఇస్తే మనకు కావాల్సిన ప్రింట్ అవుతుంది. అది మళ్ళీ చెప్తాను. కన్సోల్ డాట్ లాగ్ డాట్ మై అరే ఇచ్చినప్పటికీ మై అరే మొత్తం అవుతుంది. లాస్ట్ ఐటమ్ డిలీట్ చేస్తే 562 మాత్రం ప్రింట్ అవుతుంది అనమాట. సరే. సో పాప్ ఐటమ్ మాత్రం ప్రింట్ అవుతుంది. లాస్ట్ ఐటమ్ పాప్ ఐటమ్ మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇది అరే మెథడ్స్లో ఎలా రిమూవ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది. ఓకే రైట్. నెక్స్ట్ మోర్ డామ్ మ్యానిపులేషన్స్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో మనం ఏం చేసాం? సో లెట్ అనే కీవర్డ్ తీసుకుని గెట్ ఎలిమెంట్ బై అని చెప్పేసి ఒక ఐడి తెచ్చుకొని సంథింగ్ చిన్న స్మాల్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే మోర్ డామ్ మ్యానిపులేషన్స్. సో హౌ టు క్రియేట్ అన్ HTML ఎలిమెంట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే మనకు HTMLలో చూసాము, జావా స్క్రిప్ట్లో ఇలా చూద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ క్రియేటింగ్ HTML హెడ్డింగ్ ఎలిమెంట్ లెట్ h1 ఎలిమెంట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని h1 ఇచ్చాం. ఇప్పుడు మనము HTMLలో h1 అని రాసి క్లాస్ ఈక్వల్స్ టు క్లాస్ నేమ్ రాసి మనము క్లోజ్ చేసి కంటెంట్ మనం పెట్టేస్తాం కదా. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్లో లెట్ h1 ఎలిమెంట్ ఈక్వల్స్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఇచ్చి అండ్ h1 ఇచ్చి h1 ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఏమైతే ఉండాలో వెబ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి పెడుతున్నాము. కన్సోల్ డాట్ లాగ్ డాట్ h1 ఎలిమెంట్ అని చెప్పేసి ఇస్తున్నాం. అదే HTMLలో మనము ఇలా h1 పెట్టేసి క్లాస్ ఈక్వల్ సంథింగ్ పెట్టేసి స్టైల్స్ కావాలనుకుంటే సో వెబ్ టెక్నాలజీని h1ని క్లోజ్ చేస్తాం. సో ఒక్క లైన్లో కంప్లీట్ అయ్యేది జావా స్క్రిప్ట్లో 2 లైన్లు రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే రైట్. సో మనకి ఇప్పుడు కన్సోల్ ఏం ప్రింట్ అవుతుంది? h1 వెబ్ టెక్నాలజీ h1 అని చెప్పేసి ఒకటి. యాక్చువల్గా ఈ అవుట్పుట్లో ఉండేది మనము HTMLలో రాస్తాం, బట్ మనము జావా స్క్రిప్ట్లో రాస్తే ఇలా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఓకే రైట్. సరే ఇప్పుడు అపెండింగ్, ఇప్పుడు మనము క్రియేట్ ఎలిమెంట్ అని కొత్త ఒకటి చూసాం. ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిని ఒకటి చూసాం, క్రియేట్ ఎలిమెంట్ బై ఐడిని చూసాం, h1ని రాసాం. సో ఇప్పుడు ఏ దాని కింద అయితే ఉండాలి, బాడీ కింద ఉండాలి, హెడ్ కింద ఉండాలా? సో ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ అని చెప్పేసి h1 ఎలిమెంట్ ఇచ్చాడనమాట. బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్. అపెండ్ చైల్డ్ ఆఫ్ అంటే ఏంటి? వాటి యొక్క చైల్డ్ కింద h1 ఉండాలి, బాడీ యొక్క చైల్డ్ కింద h1 ఎలిమెంట్ ఉండాలని చెప్పేసి. సో అపెండ్ చైల్డ్ ఆఫ్ అంటే చైల్డ్ కింద h1 ఎలిమెంట్ ఉండాలని చెప్పేసి మీనింగ్. డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ h1 ఎలిమెంట్ అని చెప్పేసి అప్పుడు మనకు అవుట్పుట్లో వెబ్ టెక్నాలజీ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. చూడండి వెబ్ టెక్నాలజీ. మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం HTMLలో ఒక డివ్ కంటైనర్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి లెట్ కంటైనర్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇక్కడ ఒక ఐడి ఇచ్చాం కదా డివ్ ఎలిమెంట్లో. ఆ ఐడిని తీసుకొచ్చి సో ఒక ఐడిని తీసుకొద్దాం జావా స్క్రిప్ట్లోకి. ఐడిని తీసుకురావాలంటే మనం ఏం చేసాము? లెట్ అని ఆ ఐడికి కంటైనర్ ఎలిమెంట్ ఇచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి h1లో ఉన్న ఐడిని ఇక్కడ తీసుకురావాలా జావా స్క్రిప్ట్లోకి. సో కంటైనర్ ఎలిమెంట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ h1 ఎలిమెంట్ డివ్ లోపల ఉండాలి.
సో h1 ఎలిమెంట్ అని చెప్పేసి రాసాం, అప్పుడు వెబ్ టెక్నాలజీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు మోర్ ఓవర్ ఏంటంటే మనం ఒక బటన్ కూడా యాస్టీస్ ప్రింట్ చేయాలనుకుంటే లెట్ బటన్ ఎలిమెంట్ btn ఎలిమెంట్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్, ఇందాక మనం ఏం చేసాము క్రియేట్ ఎలిమెంట్ h1 అని చెప్పేసి రాసాం. మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే btn ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్స్ చేంజ్ హెడ్డింగ్. ఇప్పుడు మనం ఏమన్నామంటే బటన్లో ఉన్న హెడ్డింగ్ ఏమి చేంజ్ హెడ్డింగ్ ఉండాలి, వాటి యొక్క చైల్డ్ ఎక్కడ ఉండాలి అంటే కంటైనర్ ఎలిమెంట్ మనం ఇందా క్రియేట్ చేసాం కదా డివ్ ఎలిమెంట్లో, దాంట్లో ఉండాలి అని చెప్పేసి ప్రింట్ చేసామన్నమాట. అప్పుడు వెబ్ టెక్నాలజీ యొక్క టెక్స్ట్ కంటెంట్ మోర్ ఓవర్ ఒక చేంజ్ హెడ్డింగ్ అనే బటన్ కూడా మనకు అవుట్పుట్లో ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, హౌ టు మ్యానిపులేట్ HTML ఎలిమెంట్ హెడ్డింగ్ బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్స్. సో వెబ్ టెక్నాలజీ చేంజ్ హెడ్డింగ్ అని క్లిక్ చేస్తానే 4.0 టెక్నాలజీ రావాలి. ఎలా మ్యానిపులేట్ చేస్తాం, హౌ టు మ్యానిపులేట్ HTML ఎలిమెంట్ బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్స్. సో ఏంటంటే మనకు ఫంక్షన్స్ ఉంటాయన్నమాట, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటే ఈ ఫంక్షన్ని ఉపయోగించి మనము ఇది ఈ ఫంక్షన్ చేస్తానే మనకు ఇది చేంజ్ కావాలని చెప్పేసి మీనింగ్. దెర్ ఈజ్ అనదర్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఫంక్షన్ విచ్ ఈస్ ద కాల్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆన్ క్లిక్ చేస్తానే రావాలని చెప్పేసి ఆన్ క్లిక్ ఇచ్చేసి సో అక్కడ చేసాం. ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చి కూడా సింటాక్స్లో మనము చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫంక్షన్ ఎలా రాయాలి అంటే లెట్ షో మెసేజ్. సో ఏమి మెసేజ్ని షో చేయడానికి ఈ ఫంక్షన్ని వాడడం జరుగుతుంది. ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో అని చెప్పేసి షో ఫంక్షన్ ఇచ్చాడు కదా, ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాల్సి ఉంటుంది. సో హలో కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో షో మెసేజ్ అని ఫంక్షన్ కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీటిని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ ఏమొస్తుంది కన్సోల్లో చూద్దాం. సో మనకు జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్కి డిఫరెన్స్ చూద్దాం. సో మనకు ఫంక్షన్ రెండో సేమ్, బోత్ ఆర్ ఈక్వల్, బట్ ఫంక్షన్ డిక్లరేషన్కి ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మధ్య తేడా చూద్దాం. సో రాసే సింటాక్స్ కూడా మోర్ ఓవర్ ఈక్వల్గానే ఉంటుంది, బట్ ఇక లెట్ షో మెసేజ్. ఇప్పుడు ఫంక్షన్ డిక్లరేషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పేసి ఫంక్షన్ షో మెసేజ్ ఆఫ్ అని చెప్పేసి సో కర్లీ బ్రేసెస్లో మనము కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో చెప్పేసి షో మెసేజ్ చేసాం. షో మెసేజ్ని కాల్ చేసాం. మోర్ ఓవర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్లో లెట్ అని షో మెసేజ్ ఇచ్చేసి ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఇక్కడ బోత్ ఆర్ సేమ్. ఏంటంటే షో మెసేజ్ని కాల్ చేయడం బోత్ సేమ్. మోర్ ఓవర్ ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో ప్రింట్ చేయడం కూడా ఒకటే, బట్ ఫస్ట్ది ఫంక్షన్ డిక్లరేషన్లో ఫంక్షను కాల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ లెట్ అని చెప్పేసి షో మెసేజ్ ఈక్వల్స్ టు సో ఫంక్షన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. బోత్ ఆర్ సేమ్ బట్ స్మాల్ చేంజ్ అనమాట. సో హాలో ప్రింట్ అవుతుంది, మోలో ఇక్కడ కూడా హాలో ప్రింట్ అవుతుంది. ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్కి కన్ఫ్యూజ్ కావద్దు. ఫంక్షన్ డిక్లరేషన్కి మీరు ఎగ్జాంపుల్ రాయండి అంటే ఫంక్షన్ షో మెసేజ్ అని చెప్పేసి ఇచ్చేసి మోర్ ఓవర్ కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో అని చెప్పేసి షో మెసేజ్ చేయాలి. లెట్ షో మెసేజ్ అని చెప్పేసి ఫంక్షన్కి కన్సోల్ డాట్ లాగ్ డాట్ హలో మెసేజ్ అని చెప్పేసి కూడా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ మనము రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బటన్ని క్లిక్ చేస్తానే, ఇప్పుడు మనము BTN ఉంది కదా, BTN ఎలిమెంట్ బటన్లో క్లిక్ చేస్తానే ఫంక్షన్ ఇప్పుడు మనం ఏం రాసాము, ఫంక్షన్ డిక్లరేషన్ చేసామో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చేసాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు డిఫరెన్స్ చేసుకోవాలనుకుంటే ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఫంక్షన్ అన్నారు. ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ ఈక్వల్ టు ఉందా, ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఉందా, లేదు. ఫంక్షన్ డిక్లరేషన్ కాదు, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనము ఈ యొక్క ప్రోగ్రామ్ని రాయడం జరుగుతుంది అనమాట. BTN ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు BTN ఎలిమెంట్ క్లిక్ చేస్తానే ఆన్ క్లిక్ చేస్తానే అని మీనింగ్ అనమాట. సో ఫంక్షన్ ఆఫ్ అని చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ డాట్ క్లిక్ ఈవెంట్ ట్రిగ్గర్డ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాము. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ ఫంక్షన్ని సో డాక్యుమెంటెడ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై కంటైనర్ అపెండ్ చైల్డ్ ఆఫ్ BTN ఎలిమెంట్. సో మై కంటైనర్, సో మై కంటైనర్కి అపెండ్ చైల్డ్ ఆఫ్ ఉండాలి, దాని కింద ఉండాలి బటన్ ఎలిమెంట్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. డైనమికల్గా వాటి యొక్క ఈవెంట్ లిజనర్స్ని ఎలా యాడ్ చేయాలి ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి అనేది మీనింగ్ అనమాట ఇక్కడ.
సో ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ క్లిక్ చేస్తేనే HTML టెక్స్ట్ ఎలిమెంట్ ఏమి ఉండాలి 4.0 టెక్నాలజీ ఉండాలని మీనింగ్. ఓకే రైట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, వెబ్ టెక్నాలజీ చేంజ్ హెడ్డింగ్ క్లిక్ చేసిన 4.0 టెక్నాలజీ రావడం జరిగింది అనమాట. మోర్ ఎవర్ ఏంటి, లెట్స్ యాడ్ హెడ్డింగ్ స్టైల్ బేస్డ్ ఆన్ యూజర్ యాక్షన్స్. సో వెబ్ టెక్నాలజీ చేంజ్ హెడ్డింగ్ క్లిక్ చేస్తానే 4.0 టెక్నాలజీని బ్లూ కలర్తో అండర్లైన్తో ఇటాలిక్తో రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూద్దాం. సో చూడండి, h1 ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ ఏముండాలి, బ్లూ ఉండాలి. h1 ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ ఏముండాలి, 40 పిక్సెల్స్ ఉండాలి. h1 ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ ఫాంట్ ఫ్యామిలీ ఏముండాలి, కేవట్ అని చెప్పేసి ఫాంట్ ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి. h1 ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ టెక్స్ట్ డెకరేషన్ ఏముండాలి, అండర్లైన్ కలిగి ఉండాలి. మొత్తం ఒక్కటే యొక్క ఫంక్షన్లో మనము ఇవన్నీ రాయొచ్చు అన్నమాట, అన్నీ కూడా అప్లై చేయొచ్చు. సో అర్థమైందా. సో అది క్లిక్ చేస్తానే మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కెన్ యూ ప్రొవైడ్ క్లాస్ నేమ్స్ డైనమిక్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిఎస్ఎస్లో మనము కొన్ని స్టైల్స్ రాస్తామన్నమాట. సో సిఎస్ఎస్లో క్లాస్ నేమ్స్ డైనమిక్ జావా స్క్రిప్ట్. సిఎస్ఎస్లో మనము హెడ్డింగ్కి ఒక బ్లూ ఫాంట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ డెకరేషన్ ఎలా అయితే సిఎస్ఎస్లో ఇస్తాం, దానికి ఎలా యాడ్ చేయాలంటే h1 ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ హెడ్డింగ్ అని చెప్పేసి రాస్తాం. ఆ యొక్క హెడ్డింగ్ సిఎస్ఎస్లో ఇచ్చిన క్లాస్ నేమ్ని ఇక్కడ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి హెడ్డింగ్లో ఇస్తాం. కన్సోల్ డాట్ లాగ్ డాట్ h1 ఎలిమెంట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన విధంగా టెక్స్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు h1ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి h1 క్లాస్ ఈక్వల్స్ టు హెడ్డింగ్ 4.0 టెక్నాలజీ అని ఒక కన్సోల్లో ప్రింట్ రావడం జరుగుతుంది అనమాట. సో అవుట్పుట్ ఏమి, వెబ్ టెక్నాలజీ. సో చేంజ్ హెడ్డింగ్ క్లిక్ చేస్తే 4.0 టెక్నాలజీని వస్తూ బ్లూ కలర్ వస్తూ కేవట్ ఫాంట్ స్టైల్ వస్తూ అండర్లైన్ వస్తుందన్నమాట. అప్పుడు ఇది అనేది మనకు యాస్టీగా ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ మనకు HTML క్లాస్ లిస్ట్ హెడ్డింగ్ ఉండకూడదు అని అనుకుంటే h1 ఎలిమెంట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్, యాడ్ చేయాలనుకుంటే యాడ్, రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అనేది ఈ యొక్క ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో మనము బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎలా రిమూవ్ చేస్తాం అనేది ఈ యొక్క క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ యొక్క మీనింగ్. సో 4.0 టెక్నాలజీని మళ్ళా ఇలా రిమూవ్ చేస్తే రిమూవ్ కావాలి, 4.0 చేంజ్ చేసి చేంజ్ కావాలని చెప్పేసి మీనింగ్ అనమాట. సో మనము ఈ యొక్క క్లాస్లో ఏం నేర్చుకున్నాము, క్రియేట్ ఎలిమెంట్. సో మై అరే ఈక్వల్స్ మై అరే డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి h1గా ఇవ్వడం జరిగింది, బటన్ ఇవ్వడం జరిగింది. క్రియేట్ అరేని ఎలా క్రియేట్ చేస్తాము, యాక్సెసింగ్ ద అరే ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేస్తాము, వాటి యొక్క ఎలా యాక్సెస్ అని 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ అని చెప్పేసి. సో మాడిఫై ఎలా చేస్తాం, 6 SIXని మా నార్మల్ నెంబర్ 6కి ఎలా కన్వర్ట్ చేస్తాం. ఫైండింగ్ అరే లెంత్ ఎలా అరే మై అరే డాట్ లెంత్ అని చెప్పేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అరే మెథడ్ని ఒక ఎలిమెంట్ని ఎండ్ ఆఫ్ ది యాడ్ చేయాలనుకుంటే పిష్ అని చెప్పేసి, ఎండ్ ఆఫ్ ది రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అని చెప్పేసి వాడాము. సో ఇది ఈ క్లాస్లో మనము రికాప్ చేసుకోండేది. సో నెక్స్ట్ క్లాస్ సెక్షన్స్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.